ఇశ్రాయేలు రాజులు 19 మంది ఉన్నారు. యూదులకు రాజులు 20 మంది ఉన్నారు. యోషియా యొక్క పరిపాలన వచ్చేసరికి ఇశ్రాయేలు రాజ్యంలో పరిపాలన జరగడం లేదు. కారణం, ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరీయులు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలకు రాజధానిగా షోమ్రోను పట్టణాన్ని చేసుకున్నారు. యూదులకు రాజధానిగా లేదా యూదా రాజ్యానికి రాజధానిగా యెరూషలేమును చేసుకున్నారు అనే విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. అయితే యెరూషలేమును విడిచిపెట్టి ఇప్పుడు యోషియా ఎక్కడికి వెళ్తున్నాడట? షోమ్రోనుకు కూడా వెళ్తున్నాడు. చూడండి, అనగా దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారో, దేవుని ప్రజలు ఎక్కడైతే అపవిత్రం చేశారో ఆ స్థలానికి వెళ్ళి ఇశ్రాయేలు రాజులు ఏ ఉన్నత స్థలముల మీద విగ్రహాలు నిలబెట్టారో వాటన్నింటినీ కూడా యోషియా ఏం చేస్తున్నాడట? తీసివేసి, ఇశ్రాయేలు రాజులు దేవునికి కోపాన్ని పుట్టించారు. షోమ్రోనుకి వెళ్ళి మరలా ఇప్పుడు తిరిగి యెరూషలేముకు వస్తున్నాడు. చూడండి, యెరూషలేమును బాగు చేసుకోవడం మాత్రమే కాదు కానీ, యెరూషలేమును పవిత్రపరచుకోవడం మాత్రమే కాదు కానీ, షోమ్రోను ప్రాంతానికి కూడా లేదా షోమ్రోనుకు కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని కూడా యోషియా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పవిత్రపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కోపం పుట్టించింది మా సహోదర రాజ్యమైన ఇశ్రాయేలీలు ఈ ఉన్నత స్థలములను నిలబెట్టే కదా, ఈ అన్యదేవతలకు మందిరాలను కట్టించే కదా దేవుని కోపాన్ని రెట్టింపు చేశారు అని చెప్పి దేవుని కోపాన్ని చల్లార్చే విషయంలో ఎంత దూరమైనా వెళ్తున్నాడు. చూడండి, ఎవరు? యోషియా. ఐగుప్తు దేశంలో నుంచి వీరు మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఎన్నో దేవుడు అద్భుత కార్యాలను చేసి వారి పితరులకు నేర్పించాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు మీ పిల్లలకు వారి పిల్లలకు నేర్పించాలి, తెలియజేయాలి, వారు మర్చిపోకుండా ఉండాలి అని దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా తన ప్రజలకు తెలియజేసినప్పటికీ కూడా ఆ దేవుణ్ణి వీరు మరచిపోయి ఉన్నత స్థలములను అన్ని దేవతలకు కట్టించి అన్ని దేవతలకు మందిరాలను కట్టిస్తున్నప్పుడు మరి దేవుని కోపం రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి? అదే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే రాజుకు దొరికినటువంటి యోషియాకు యెరూషలేము మందిరంలో దొరికినటువంటి గ్రంథమును బట్టి, అందులో చదవబడినటువంటి ఆ విషయాలను బట్టి ఇప్పుడు ప్రత్యక్ష లేదా పవిత్రపరచడం ప్రారంభించాడు యోషియా. తర్వాత ఏం చేశాడు? యెరూషలేముకు వచ్చిన తర్వాత చూద్దాం. అంతటి రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా. చాలు. ఏంటట? ఎప్పుడైతే షోమ్రోనులో ఉన్న విగ్రహాలను తీసేశాడో, యెరూషలేములో ఉన్న విగ్రహాలను తీసేశాడో, ఎప్పుడైతే అన్య దేవతలకు తీర్పు జరిగిందో వెంటనే ఇప్పుడు యోషియా చేస్తున్నటువంటి పని ఏమిటయ్యా అంటే తన దేవునికి, తన నిజ దేవునికి పండుగను జరిగిస్తున్నాడు. చూడండి, ఏం చేస్తున్నాడు? పండుగను జరిగిస్తున్నాడు. ఏం పండుగట అది? పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా. ఇశ్రాయేలీలకును న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఒకసారి ఈ పండుగ గురించి, ఈ పస్కా పండుగ గురించి దినవృత్తాంతముల గ్రంథంలో ఎక్కువగా రాయబడింది. అక్కడికి వెళ్దాం రండి. యోషియా కాలంలో పస్కా పండుగను గురించి, జరిగిన పస్కా పండుగను గురించి దినవృత్తాంతముల గ్రంథంలో ఒకసారి చూద్దాం. 35వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. చూసారా? పస్కా పండుగను ఆచరించెను. ఒకసారి 34వ అధ్యాయము 33వ వచనం కూడా చదువుదాం. ఆయన ఏమేం చేశాడో షోమ్రోనుకి వెళ్ళి అక్కడ మనం చూస్తాం. అక్కడేమో మందిరములను తీసివేసి అన్నాడు కదా, ఇక్కడేముందో చూద్దాం. 33వ వచనము 34వ అధ్యాయం. మరియు యోషియా ఇశ్రాయేలీలకు చెందిన దేశములన్నింటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి ఇశ్రాయేలీలందరూ తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. యోషియా ఉన్నంతకాలము ఇశ్రాయేలు వంశములు, చూసారా,
ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఏంటో తెలుసా? మరియు యోషియా ఇశ్రాయేలీలకు చెందిన దేశములన్నింటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి, ఇశ్రాయేలీలకు చెందిన దేశములు ఏవేవి? యూదా దేశానికి సంబంధించిందేమో యెరూషలేము ప్రాంతాలు, అలాగే ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించినటువంటి ప్రాంతమేమో షోమ్రోను చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు. అనగా ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా, అక్కడ ఉన్నటువంటి హేయమైన విగ్రహాలన్నింటినీ కూడా యోషియా ఏం చేశాడట? తీసివేశాడు. మందిరాలను తీసివేశాడని చెప్పి మనం రాజుల గ్రంథంలో చదివాం. ఉన్నత స్థలములను పడగొట్టించి అని చదివాం. అసలు ఉన్నత స్థలములు అంటే ఏంటి, మందిరాలు ఏంటి అంటే, యెహోవాకు హేయమైనటువంటి విగ్రహాలన్నింటినీ కూడా యోషియా తొలగించాడు. గమనించండి, దేవునికి బహుకోపాన్ని పుట్టించేటటువంటిది ఏంటి అంటే, మనం పాత నిబంధనలో జాగ్రత్తగా గమనించినట్లయితే విగ్రహారాధన అనేది దేవునికి బహుకోపాన్ని పుట్టించినటువంటిదిగా కనిపిస్తూ ఉంది. కారణం, తండ్రిగా నేను మిమ్మల్ని నడిపించాను, నేను మిమ్మల్ని కలుగు చేశాను, నేను మిమ్మల్ని సృష్టించాను, నన్ను కాదని సృష్టిలో ఉన్నటువంటి వాటిని దేవుళ్ళుగా దేవతలుగా తయారు చేసుకుని వాటిని మీరు పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అని చెప్పి గమనించండి. దాన్ని బట్టి దేవుడు కోపగించినప్పుడు ఇప్పుడు యోషియా ఆ విగ్రహాలన్నింటిని కూడా తీసివేశాడట. తర్వాత ఏం చేశాడు? అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. యెరూషలేముకు వచ్చిన తర్వాత ఇప్పుడు 35వ అధ్యాయంలో ఏముంది? మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగను ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అన్య దేవతలకు తీర్పు జరిగిందో వెంటనే దేవునికి పస్కా పండుగ జరిగించటము, పస్కా పండుగను ఆచరించడం జరిగింది. ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం రండి. అక్కడ కూడా దేవుడు ఈ మాట మోషేతో తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. పస్కా పండుగను ఎలా తినాలట? నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్రలు చేత పట్టుకోవాలి, త్వరపడుచు దానిని తినాలి. అనగా ఇక ప్రయాణంలో ఉన్నాం, వెళ్తూ తింటున్నాం అన్నట్టుగా ఉండాలి. ఓకే. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అనేది జ్ఞాపకం పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. తర్వాత పైన ఇంకోటి అండర్లైన్ చేసుకోవాలి. ఏంటయ్యా అంటే, ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను అని ఉంది చూసారా? ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చేదను. తర్వాత ఇది మీకు జ్ఞాపకార్థమైనదిగా ఉంటుంది. తర్వాత మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను. చూసారా ఏమంటున్నాడు? నేను ఎప్పుడైతే ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తానో వాటిని జ్ఞాపకం చేసుకొనుటకు మీరు పస్కా పండుగను ఆచరించవలెను. ఏం చేయాలి? పస్కా పండుగను ఆచరించాలి. ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే మోషేతో తెలియజేస్తున్నాడో యోషియా ఇప్పుడు అదే చేస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు దేశంలో అలాగే యూదా దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ వాటన్నింటికీ తీర్పు తీర్చి వాటన్నింటినీ తీసివేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాడట? పస్కా పండుగను చేస్తున్నాడు. పస్కా పండుగ అనేది చాలా ప్రాముఖ్యం. గమనించండి, మన కొరకు పస్కా బలిగా అర్పించబడినటువంటి వాళ్ళు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. ఆయన పస్కా పండుగ సమయంలోనే కదా సిలువలో మరణించింది. అయితే గమనించండి, పస్కా పశువుగా మన కొరకు వధించబడినటువంటి క్రీస్తు వధించబడాలి అంటే, పస్కా పశువు వధించబడాలి అంటే అంతకు ముందు మరి ఏం జరగాలి?
అన్య దేవాలకు సంబంధించిన అన్య ఆచారాలకు సంబంధించినవన్నిటికీ కూడా తీర్పు జరగాలి. అవి మనలో ఉండకుండా, మనలో దాచిపెట్టుకొనకుండా, వాటిని మనము తీసివేయకుండా దేవునికి మేము గణపరుస్తాము, దేవునికి మేము పండుగ చేస్తామన్నట్లయితే ఆ పండుగను దేవుడు స్వీకరించడం. అదే అంటున్నాడు. ఎప్పుడైతే యోషియా పస్కా పండుగను చేస్తున్నాడో ఆ పండుగ దేవునికి అంగీకారంగా ఉందా, ఆ పండుగను దేవుడు స్వీకరిస్తాడా అని చెప్పంటే, వారు చేసేటటువంటి కార్యాలు చేస్తూనే, వారు చేసేటటువంటి అన్య దేవతలకు ఆరాధనలు చేస్తూనే ఒకవైపు మరలా పస్కా పండుగను ఆచరించేటటువంటి క్రమం ఏమైనా యోషియా పెట్టలేదు. మరేం చేస్తున్నాడు? అన్నింటినీ తీసివేసేసాడు, అందరు యాజకులను తొలగించేశాడు. ఇప్పుడు ఎవరెవరైతే యెహోవా వైపు తిరుగుతున్నారో, ఎవరైతే యెహోవాకు యాజకులుగా ఉన్నారో వారిని మాత్రమే తీసుకొని వచ్చాడట. ఒకసారి అది కూడా చూద్దాం రండి. 2వ వచనం. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవ జరిగించుటకై వారిని ధైర్యపరచి, యాజకులను ధైర్యపరిచాడు. యాజకులను వారికి దేవుని మందిరంలో చేసేటటువంటి పని కొరకు నిర్ణయించాడు. ఎందుకోసం నిర్ణయించాడు? దేవుని సేవ జరిగించడం కోసం. దేవుని సేవను జరిగిస్తున్నటువంటి యాజకులకు పని లేదు. అప్పుడు యోషియా వచ్చేంత వరకు కూడా దేవుని సేవ జరిగించేటటువంటి యాజకులకు పని లేదు, సేవ జరిగించేటటువంటి అవకాశం లేదు. కారణం ఏంటి? దేశంలో అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయింది. నిజమైనటువంటి దేవునికి బలి అర్పణ జరిగేటటువంటి పరిస్థితులు లేకుండా పోయాయి. ఎవరైనా వారు నిలబెట్టించిన విగ్రహాలను ఆరాధించకపోయినట్లయితే వెంటనే వారి మీద శిక్ష విధించడము, వారిని చంపడము చేసేటటువంటి పనులు. అలాంటి సమయంలో మేము దేవుని కొరకు నిలబడతామని చెప్పి యాజకులు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే యోషియా వచ్చి అందరినీ తీసివేసి యెహోవా వైపు మీరు తిరగండి, యెహోవాకు యాజకులుగా ఉన్నవారు రండి అని చెప్పి అన్నాడో, గమనించండి, కొంతమంది యాజకులు దేవుని దగ్గరకు రావడానికి భయపడ్డారట. ఏం చేశారు? దేవుని దగ్గరకు రావటానికి భయపడ్డారు. ఎందుకని? యోషియా నిజంగానే దేవుని ఆరాధించడానికే, దేవునికి సేవ చేయడానికే పిలుస్తున్నాడా, లేదా ఏదైనా కుట్ర పన్ని దేవుని పేరు చెప్పి మనల్ని పిలిపించుకొని రహస్యంగా చంపాలనే ప్లాన్ వేశాడా అనేటటువంటి ఆలోచనతో భయపడిపోతూ ఉన్నప్పుడు యోషియా ఏం చేశాడో తెలుసా? ఆ యాజకులను చూడండి, 2వ వచనంలో ఉంది. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి, మీరు ధైర్యంగా ఉండండి, రాజుగా నేను మీకు అండగా ఉంటాను. యెహోవాను ఆరాధించడము, యెహోవా మందిరంలో సేవ చేయడానికి మీకు ఇక ఏ ఆటంకము లేదు. నేను రాకముందు ఒకప్పుడు మీకు ఆటంకం ఉండొచ్చేమో, మీ ప్రాణాలు పోయేటటువంటి భయాలు ఉండొచ్చేమో, కానీ నేను ఉన్నంతకాలం మాత్రము మీరు ఏమాత్రం భయపడవలసినటువంటి అవసరము లేదు. యాజకులను ధైర్యపరిచాడు అని చెప్పంటే గమనించండి, వాస్తవంగా యాజకుడు ఏం చేయాలి? ప్రజలను ధైర్యపరచాలి. యాజకుడు ఏం చేయాలి? రాజులను ధైర్యపరచాలి, రాజులకు ఆలోచన చెప్పాలి. కానీ ఇప్పుడు యోషియా ఏం చేస్తున్నాడు చెప్పండి? యాజకులను ధైర్యపరుస్తున్నాడు. చూడండి, అనగా యోషియా యొక్క జీవితంలో మనం ఇప్పటి వరకు చదివినటువంటి విషయాల్లో ఎక్కడా కూడా యోషియా యొక్క జీవితము కొంచెము అటు ఇటుగా కదిలినట్టుగా ఎక్కడా కూడా మనకు కనిపించడం లేదు. అంత ఆత్మీయంగా, అంత భక్తిగా జీవించినటువంటి వాడు, దేవుని కొరకు అంతగా నిలబడినటువంటి వాడు. అందుకే యోషియా గురించి మనం చదివాం కదా, ఏమని? అతని దినములలో లేదా అతని తర్వాత కానీ అతని ముందుకు కానీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో యెహోవాను సేవించినటువంటి రాజులు అక్కడ కూడా లేడు. ఎందుకు ఇంత గొప్ప మాట ఆయన గురించి రాయబడింది అంటే అన్ని గొప్ప కార్యాలు ఆ రాజు చేశాడు కాబట్టి. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనం. అంతటా రాజు నిబంధన గ్రంథమందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకు ఆజ్ఞాపింపగా. చాలా ఏమిటట? నిబంధన గ్రంథములో వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగను ఆచరించేస్తాం అని చెప్పంటే సరిపోదు. మరి ఎలా ఆచరించాలట? దేవుడు ఏ నిబంధన గ్రంథం ఇచ్చి ఈ విధంగానే మీరు పస్కా పండుగను ఆచరించాలని రాయించాడో అదే విధంగానే పస్కా పండుగను ఏం చేయాలి? ఆచరించాలి. ద్వితీయోపదేశకాండంలో ఈ మాట చూద్దాం. పస్కా పండుగను ఆచరించే విషయంలో 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 5వ వచనం నుంచి చదువుదాం.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని అందైనను పస్కా పశువును వధింపకూడదు అన్నాడు. చూడండి ఏంటట, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్నటువంటి పురములలో దేని అందైనను పస్కా పశువును వధింపకూడదు. ఓకే, మరేం చేయాలి? నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములలోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలెను. చూసారా, నీవు ఇంట్లో వండుకుంటానంటే కుదరదు, మా ఊర్లో వండుకుంటాను పస్కా పండుగ అని చెప్పంటే కుదరదు. మరి ఎక్కడ ఉండాలట, ఎక్కడ చేయాలట పస్కా పండుగ? దేవుని మందిరంలో చేయాలి. దేవుడు తన కొరకు ఏదైతే నిర్ణయించుకున్నాడో, స్థాపించుకున్నాడో ఆ మందిరంలోనే పస్కా పండుగను జరిగించాలి. గమనించండి, ఇప్పుడు పస్కా పండుగ ఎక్కడ జరిపిస్తున్నాడు యోషియా? దేవుని మందిరంలో పస్కా పండుగను జరిగిస్తున్నాడు. చూడండి, దేవుని మందిరంలో పస్కా పండుగను జరిగించాలి అని చెప్పంటే ఆ దేవునికి ఇష్టం లేనివి, దేవునికి సంబంధం లేనివి ఆ మందిరంలో ఉండాలా, ఉండకూడదా? ఆ మందిరంలో ఉండడానికి వీల్లేదు. అందుకనే ఆ మందిరంలో ఉన్న ఆ అపవిత్రమైనటువంటి వాటన్నింటినీ కూడా తీసివేశాడు. మనం ఇందాక చదివాం, అలాగే పోయిన వారం కూడా మనం చూసాం. దేవుని మందిరంలోనట తన పితరులు, అనగా తనకంటే ముందున్నటువంటి రాజులు దేవుని మందిరములోనే విగ్రహాలను, ఆశీరాదేవి ప్రతిమను, వీటన్నిటిని కూడా నిలబెట్టినట్టుగా మనం చూసాం. ఎప్పుడైతే విగ్రహాలను నిలబెట్టారో దేవుని మందిరంలో ఉండవలసినటువంటి మందసానికి చోటు లేకుండా పోయింది. దేవుని మందిరంలో ఉన్నటువంటి మందసం పక్కనే ఉండాల్సినటువంటి దేవుని నిబంధన గ్రంథానికి చోటు లేకుండా పోయింది. అందుకే కదా ఎక్కడో మూలన దొరికింది ఆ గ్రంథము. అయితే ఎప్పుడైతే మందసానికి చోటు లేకుండా, గ్రంథానికి చోటు లేకుండా ఉండిందో, అలాంటి మందిరంలో పస్కా పండుగ ఎలా జరిగించగలడు? అందుకే యోషియా ఏం చేశాడో తెలుసా? పస్కా పండుగను గుర్తుపెట్టుకొని, లేదా పస్కా పండుగను తన హృదయంలో ఉంచుకొని ముందుగా మందిర పవిత్రపరచడం జరగాలి. ముందుగా మందిరాన్ని పరిశుద్ధపరచాలి, ముందుగా మన దేశాన్ని పవిత్రపరచాలి, తర్వాతే మనము దేవునికి పండుగను జరిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో అటు షోమ్రోనుకు వెళ్ళాడు, యెరూషలేముకు వెళ్ళాడు. 2 దేశాలకు వెళ్ళి, ఇశ్రాయేలు దేశానికి, యూదా దేశానికి, 2 దేశాల్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని పడగొట్టించేశాడు. అందరినీ పిలిపించాడు. అందరూ కలిసి ఇప్పుడు యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎవరెవరు? ఇశ్రాయేలు దేశంలో అష్షూరీయులు చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయారు కదా ఇశ్రాయేలీలను. అలా మిగిలిపోయినటువంటి కుంటోళ్ళను, గుడ్డోళ్ళను, పనికిరానోళ్ళను అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. యూదులలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. అందరూ కలిసి మరలా ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? 12 రాజ్యాలుగా 12 గోత్రాలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు 10 గోత్రాలు సపరేట్ అయిపోయి, 2 గోత్రాలు సపరేట్ అయిపోయి ఎవరికి వారు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటే, ఇప్పుడు మొదటిసారిగా మరలా 12 గోత్రాలను కలిపి ఒకేసారి దేవుని మందిరానికి నడిపించినటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి యోషియా రాజు. ఎంత గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు, యోషియాని చూస్తున్నప్పుడు దేవుడు ఎంతగా సంతోషించి ఉంటాడో ఆలోచించేయండి. ఈరోజు ఆ పండుగ విషయంలో ఈ మాట రాయబడింది. ఆ మాట ఒకసారి మనం చూద్దాం రండి. ఆ మాట ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథంలోనే 23వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూను జరుగునంత గొప్పగా ఆ సమయం మందు పస్కా పండుగ ఆచరించబడెను. దినవృత్తాంతముల గ్రంథంలో ఏముందో చూద్దాం రండి. 16, 17 వచనాలు చదువుదాం. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగను ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుట చేత ఆ దినమున ఏమీయూ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడనున్న ఇశ్రాయేలీలు ఆ కాలమందు పస్కాను, పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్త యగు సమూయేలు దినము మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరించబడి ఉండలేదు. చూసారా,
ప్రవక్త అయినటువంటి సమూయేలు దగ్గర నుంచి మొదలుకుంటే అంత ఘనముగా, అంత గొప్పగా ఎప్పుడు కూడా పస్కా పండుగ జరగలేదు. గమనించండి, కారణం ఏంటో తెలుసా? ఎవరున్నారు చెప్పండి పస్కా పండుగను ఘనంగా జరిగించడానికి? కేవలం 2 గోత్రాల వారు మాత్రమే పస్కా పండుగను ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకుంటే జరగాలి. అది కూడా రాజులు మారుతూ ఉన్నప్పుడు ఎవరైతే యూదులకు మంచి రాజు వస్తాడో అప్పుడు మాత్రమే కొంచెం పండుగ జరిగిందేమో. కానీ వెంటనే మరలా దాదాపుగా చాలామంది దుష్టులుగానే మిగిలిపోయినటువంటి వారుగానే ఉన్నారు కదా. ఇక ఇశ్రాయేలు 10 గోత్రాలకు సంబంధించినటువంటి రాజుల్లో ఏ ఒక్కరు కూడా పస్కా పండుగను జ్ఞాపకం చేసుకున్నటువంటి రాజు లేనేలేడు. అందరూ కూడా విగ్రహారాధన వైపు తిరిగినటువంటి వాళ్ళే. అందుకనే సమూయేలు దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాజులందరికంటే ఎప్పుడూ జరగనంతగా పస్కా పండుగను దేవుడు ఆ రోజు యోషియా యొక్క ఆసక్తిని బట్టి యోషియా కాలంలో జరిగించినట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత ఏం చేశాడో ఆ మాటలు చదివి మనం ముగించుకుందాం రండి. 35వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుదాం. ఇశ్రాయేలీలకు అందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీలకు, యెహోవాకు ప్రతిష్ఠితమైన లేవీలకు ఏం చెప్పాడట? పరిశుద్ధమైన మందసమును మీరిక మీదట మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీల రాజైన దావీదు కుమారుడకు సొలొమోను కట్టించిన మందిరములో దానిని ఉంచుడి. చూసారా ఏమైపోయింది? ఇప్పుడు మందసము లేవీలట తమ భుజాల మీద మోస్తున్నారు. ఎప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టించక మునుపు, మోషే వారిని కనానుకు నడిపిస్తున్నటువంటి సమయంలో అలా భుజాల మీద కహాతీలు మోసేటటువంటి వారని చెప్పాను చూసారా. అలా కహాతీల బాధ్యతను వారు భుజాల మీద మోసుకుంటూ వస్తున్నప్పుడు అది చూడలేకే కదా దావీదు, నేనేమో దేవదారు మ్రాణులతో నిర్మించబడినటువంటి నగరంలో ఉన్నాను, దేవుని మందసమేమో ఏదో గుడారంలో మిగిలిపోయింది, దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని చెప్పి ఆలోచించినప్పుడు దేవుడు తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని నిర్మింపజేశాడు. ఇప్పుడు మందిరం ఉంది, కానీ మందిరంలో ఏం లేదు? మందసం లేదు. చూసారా ఎంత ఘోరమైన పరిస్థితో. ఎందుకు మందసం లేదయ్యా అంటే అక్కడ వచ్చినటువంటి ఇశ్రాయేలు యూదా రాజులలో కొంతమంది, ఆహాజు ప్రాముఖ్యంగా, ఆహాజ్ అనేటటువంటి వాడు, మనష్షే మరింత ప్రాముఖ్యమైనటువంటి ఈ మనష్షే, ఇలాంటి వాళ్ళందరూ కూడా చేసినటువంటి పని ఏంటయ్యా అంటే విగ్రహాలను, ఏ ఇశ్రాయేలు రాజులైతే అన్యదేవతలను ఆరాధిస్తూ ఉన్నారో వీరు వారి దగ్గరకు వెళ్ళి వారితో స్నేహం కలిగి వారు ఏ అన్య దేవతలను అయితే ఆరాధిస్తున్నారో వాటిని తీసుకుని వచ్చి వీరు యూదా దేశంలో, అది కూడా దేవుని మందిరంలో, సొలొమోను కట్టించినటువంటి దేవుని మందిరంలో ఆ విగ్రహాలను నిలబెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా నిలబెట్టారో గమనించండి, అక్కడ ఉన్నటువంటి దేవుని మందసాన్ని వీళ్ళు ఏం చేశారు? బయట తీసేశారు. ఎప్పుడైతే దేవుని మందిరము బయట పారవేయబడిందో దాని మీద ప్రతిష్ఠించబడినటువంటి లేవీలు దొంగతనంగా వచ్చి ఆ మందిరాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు భుజాల మీద మోసుకొని పోతున్నారు. చూడండి, ఒకప్పుడు ఈ 12 గోత్రాల ఇశ్రాయేలీలను కనాను వైపు నడిపించడానికి మార్గంగా ముందు నడిచింది ఏంటి? ఆ మందసమే ఇప్పుడు ఏం చేశారు తెలుసా? దేవుని మందిరంలో ఉండకుండా బయటికి తీసేశారు. ఇప్పుడు యోషియా అంటున్నాడు, బయట పారవేయబడినటువంటి మందసాన్ని మరలా మీరు తీసుకొని దేవుని మందిరంలో పెట్టండి. మీరు ఎంతకాలమని భుజాల మీద మోస్తారు? ఎంతకాలమని రాజులకు దొరకకుండా రహస్యంగా దేవుని మందసాన్ని మోస్తూ ఉంటారు? మీరు ధైర్యంగా ఉండండి, దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి సొలొమోను మందిరంలో నిలబెట్టండి. యోషియా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. అందుకే మరలా చెప్తున్నాను ఏంటో తెలుసా? యోషియా లాంటి రాజు అంతకు ముందు కానీ అతని తర్వాత కానీ లేడు. దావీదుతో పోల్చినా కానీ దావీదు కంటే గొప్ప కార్యాలు చేసినటువంటి వాడిగానే ఉన్నాడు. దేవుని కొరకు ఏదో కట్టడం దావీదు చేసిన పని, కట్టించాలి అని చెప్పి ఆలోచించడం. కానీ కట్టించిన దాన్ని పాడైపోయిన తర్వాత, దాన్ని పూర్తిగా చెడిపోయిన తర్వాత మరలా పూర్వ వైభవాన్ని తీసుకొని రావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఎవరు చెప్పు? యోషియా. ఇతడు గొప్ప అతడు గొప్ప అని చెప్పంటే ఇద్దరు గొప్పలే, కానీ ఏది కష్టము అని చెప్పంటే అంత అనుకూలంగా అంత నెమ్మదిగా ఉన్నప్పుడు కట్టించాడు సొలొమోను. కానీ ప్రజల పరిస్థితి బాగలేదు, బయట ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి రాజుల యొక్క పరిస్థితి బాగలేదు, రాజులు చేసినటువంటి పనులు బాగలేవు. అలాంటి సమయంలో సడన్గా వచ్చి యోషియా ఏం చేశాడట?
మందిరాన్ని, ప్రజలను అందరినీ దేవుని వైపు నడిపించాడు చూడండి. అది యోషియా చేసినటువంటి గొప్ప పని. దేవుని మందిరంలో మందస స్థానంలో ఇప్పుడు ఏముంది? విగ్రహాలు ఉన్నాయి, వాటిని తీసేశాడు. ఇప్పుడు మరలా ఏం చేశాడు? దేవుని మందసాన్ని మరలా నిలబెట్టాడు. ఎప్పుడైతే దేవుని మందసాన్ని నిలబెట్టాడో ప్రజలందరూ కూడా ఆనందించారు, ప్రజలందరూ కూడా సంతోషించారు. రాజు ఏమన్నాడు తెలుసా? దేవుని మందసము మందిరము నిలబెట్టబడింది కాబట్టి, ఎలాగూ నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి మొదటి నెల 14వ దినమున పస్కా పండుగను జరిగించండి. యాజకుడు చెప్పాడా, రాజు చెప్పాడా? చెప్పండి. చూడండి 35వ అధ్యాయము 1వ వచనం. మరియు యోషే యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. తర్వాత 16వ వచనం. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి. ఎవరిచ్చారట ఆజ్ఞ? యోషియా ఇచ్చాడు. దేవుని మందిరంలో దేవునికి పస్కా పండుగ జరగాలని చెప్పి మీరు తెచ్చి చదివించినటువంటి గ్రంథంలో నేను విన్నాను. ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా, అందుకే ఆ మాట కూడా మనం చదివాం రాజుల గ్రంథంలో. ఒకసారి చూడండి ఆ మాట కూడా. రాజుల గ్రంథంలో ఆ మాట అంటాడు. 23వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనం. అంతటా రాజు మాట్లాడుతూ అంటున్నాడు, అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికీ ఆజ్ఞాపింపగా. చూసారా? యాజకులు గుర్తించలా, యాజకులు ఏం చెప్పలా, కానీ రాజే చెప్తున్నాడు. ఏమని? దేవునికి పస్కా పండుగను ఆచరించేద్దాం, దేవునికి పండుగ చేద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం. అది రాజుకున్నటువంటి ఆలోచన. యోషియా గురించి ఏమన్నాడు తెలుసా? ఇలాంటి వాడు ఇంతకు ముందు కానీ ఇతని తర్వాత కానీ లేడు. అతడు చేసినటువంటి పనులు అంతకు ముందు కానీ అతని తర్వాత కానీ ఎవరు చేయలేదు. అతడు చేసినటువంటి పండుగ, దేవునికి జరిగించినటువంటి పండుగ అంతకుముందు రాజుల్లో కానీ తర్వాత కానీ ఎవరు కూడా చేయలేదట. చివరిగా ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ ఒక్క మాట చదివి ముగించుకుందానండి. 34వ అధ్యాయము 33వ వచనము చివరి మాట. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. అంత ఖచ్చితంగా దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి యోషియా, అతని దినములన్నింటిలో ప్రజలలో ఏ ఒక్కరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారు లేరు. ఎందుకని? యోషియాను చూస్తే వీళ్ళకి అర్థమైపోతుంది, రాజే దేవుని మీద ఇంతగా ఆధారపడుతున్నాడంటే, రాజే దేవుని కొరకు ఇంతగా ప్రయాసపడుతున్నాడంటే ఇక మేమెంతగా ప్రయాసపడాలి, మేమెంతగా దేవుని నమ్మాలి. రాజే ఇంత పూర్ణ హృదయంతో, ఇంత పూర్ణ ఆత్మతో దేవుని ఆజ్ఞలను గైకోవడానికి, అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే మరి మేమెంతగా ప్రయత్నం చేయాలి అని చెప్పి రాజును చూసి ప్రజల్లో ఏ ఒక్కరు కూడా దేవుని వైపు నుంచి తొలగిపోకుండా ఉన్నారు. రాజు ఎలా ఉన్నాడు? ప్రజలందరికీ ఒక మాదిరికరంగా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు నీవు, నేను, మనము మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన సంఘానికి ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. ఇది యోషియా జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి జీవిత విధానము, అతడు చేసినటువంటి పనులు. ఈ వారంతో యోషియా జీవితం ముగిద్దాం అనుకున్నాను, కానీ అసలుది ఒకటి ఉంది, అది వచ్చే వారం. ఓకే, ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూసుకుందాం.